హలో అండి. దొంగలాగా తిన్నాను కానీ మనస్ఫూర్తిగా తినలేదు. ఇష్టం లేని కూరకి కోడిగుడ్డు ధర తగ్గిందని చికెన్ తినాలని ఉన్నప్పుడు సందర్భం ఏదైనా సరే ఇలా ఆమ్లెట్ వేసుకొని తింటా. ముందే షాప్ కి అయితే వెళ్ళాను బాబుతోటి. వాడికి బిస్కెట్స్, ఎగ్స్, ఒక కాజా తీసుకొచ్చాను. వాడికి తినిపించి నేను తిన్నాక బాబుకి అయితే బిస్కెట్స్ ఇస్తున్నాను, కాజా తీసుకుంటున్నా. వీళ్ళిద్దరికి కోల్డ్ కఫం అయితే ఉంది. నేను ఎప్పుడు కాజా తిందాం అనుకున్నా వీళ్ళిద్దరికి జలుబు దగ్గు అయితే ఉంటుంది. వీళ్ళ కోసం నా కడుపు కట్టుకోవాల్సి వస్తుంది. నేను తింటే వాళ్ళు ఊరుకుంటారా? ఎగబడి తింటారు. పాపకి బాబుకి ఈక్వల్ గా తీసుకున్న బిస్కెట్స్, నేను తీసుకున్న కాజా వాళ్ళకైతే ఇవ్వలేను. వాళ్ళకి బిస్కెట్స్ ఇచ్చినా లిమిట్ గానే ఇస్తాను. మిగిలిన మాత్రం బ్యాంకులు దాచిపెడతాను. సడన్ గా అడుగుతారు బాబు బిస్కెట్స్ ఇమ్మని. మళ్ళీ పాపకి లంచ్ బాక్స్ లో స్నాక్స్ లో పెట్టాలి. రోజు తీసుకొస్తే 2-3 డేస్ వరకు ఇవే తింటారు. మళ్ళీ వేరే కావాలంటారు. ఒకసారి నాకు ఎంతో ఇష్టమైనవి కూడా వీళ్ళ దగ్గర తినలేను. వాటి పక్కన కూర్చొని దొంగతనంగా తింటున్నా. నాకు కాజా అంటే ఇష్టము కానీ దొంగతనంగా తిన్నా కదా, మనస్ఫూర్తిగా తినలేదు. నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, పడుకున్నాక తిన్నా బాగుంది అనిపించింది. తినుడు తక్కువ, ఇలా పోసుడు ఎక్కువ. చూసి అందరూ లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.